హాయ్ అండి. కోనార్క్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇది కోనార్క్ టెంపుల్ అనమాట. అలౌ చేయట్లేదు. ఓన్లీ ఆ స్టెప్ వరకే అలౌ చేస్తున్నారు. లోపట రెనోవేషన్ అవుతుందనుకుంటా. టైట్ సెక్యూరిటీ అయితే ఉన్నారు. అండ్ మేమైతే చాలా టైము ఒక 4-5 అవర్స్ ఎత్తురము స్పెట్స్ కొనుక్కున్నాము. 100 రూపీస్ పట్టి. అక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఎన్ని కొన్నామంటే అన్నీ కొన్నాము. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా కొన్నాము. ఎండ అండి, చాలా ఎండ, వెలుతురు, విపరీతమైన వెలుతురుకి. అందుకే ఎందుకు అందరూ స్పెట్స్ కొనుక్కుంటారు అని అనుకున్నాను. కానీ అందుకని కొనుక్కుంటున్నారని నాకు తర్వాత తెలిసింది. కానీ మన కోనార్క్ స్కల్ప్చర్ అయితే ఎంత బాగుందండి. శిల్పకళ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. మామూలుగా 40 రూపీస్ ఎంతో ఉంటుంది. ఫారినర్స్కి అయితే 600 అంటండి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఫారినర్స్ 600 అని చెప్పేసి. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా ఉంటారు. మేము 2 ఫొటోస్ కూడా తీపించుకున్నాం. మొత్తం 4 ఫొటోస్ తీపించుకున్నాం, సింగిల్ అండ్ ఇద్దరం కలిసి. అండ్ స్పేషియస్ ఏరియా అయితే చాలా పెద్దది, ఇట్లా గార్డెన్ లాగా కూడా ఉంది. చాలా ట్రీస్ ఉన్నాయి. చాలా రష్ ఉంది. అస్సలు మాకు నిలబడడానికి, కూర్చోడానికి అండ్ టెంపుల్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు. మొత్తం నార్త్ సైడ్ వాళ్ళందరూ వచ్చారనమాట. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన సౌత్ సైడ్ కన్నా. మేము భువనేశ్వర్ నుంచి పూరికి ట్రావెల్ చేసాం అన్నమాట. పూరి నుంచి కోనార్క్కి బస్సులో వచ్చాము. సో 2 అవర్స్ పట్టింది. సో ఇక్కడ ఇది అంటే మన రాస్తారు కదా, ఇది ఒరియాలో అండ్ ఇంగ్లీష్లో కోనార్క్ సన్ టెంపుల్ గురించి విశేషాలు. అండ్ నిజంగా చెప్పాలి అంటే చాలా నీట్గా ఉంది. ప్లాస్టిక్ కానీ, వేస్ట్ కానీ, అండ్ అక్కడ ఎక్కువ కిల్లి నవ్వుతారు కదా, అలాంటి స్ప్లిట్స్ కానీ ఎక్కడ లేదు. చాలా నీట్గా ఉంది సరౌండింగ్స్ అయితే. ఇది చాలా ఉన్నాయి. ఎక్కలేదండి. మేము బయట నుంచే దిగాము. ఎందుకంటే ఎక్కడం కన్నా ఈ స్టిల్స్ ఫోటోగ్రాఫర్స్ అండ్ సెల్ఫీలు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. సో అందుకని మేము గుడి చుట్టూ రౌండ్గా తిరిగాము. ఈ సూర్య రథచక్రాలు ఉంటాయి కదా, సో రౌండ్గా తిరిగి అక్కడక్కడే బయటనే నించుని ఫొటోస్ తీసుకున్నాము. చాలా టైం స్పెండ్ చేసామండి. అండ్ ఈ పార్క్ వీళ్ళేంటంటే ఒక ఎక్స్కర్షన్ లాగా, పిక్నిక్ లాగా వస్తారు. బట్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌ చేయట్లేదు. ఎందుకంటే పాడు చేసేస్తారు, తెలుసు కదా ముందే. కానీ చూడండి ఒకసారి, ఈ శిల్పాల మీద ఆర్ట్ అనేది చాలా గ్రేట్ అండి. అండ్ మోరోవర్ ఏంటంటే అక్కడి వరకే అలౌ చేస్తున్నారు అనమాట. అక్కడి వరకే, ఆ స్టెప్ వరకే. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. బోర్డు కూడా పెట్టారు, స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అని చెప్పేసి. లేకపోతే అక్కడ కూడా ఎక్కిపోయి, పైకి కూడా ఎక్కిపోయి ఫోటోలు తీసేస్తారు. అలా ఉన్నారనమాట అక్కడ ఫోటోలు తీసుకోవడానికి. అండ్ మోరోవర్ ఏంటంటే ఆ రోజు పూరీలో ఎంత చలి ఉందో, కోనార్క్లో అంత వేడి ఉందంటే గిజగిజలాడిపోయాము ఆ వేడి తట్టుకోలేక. వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళలేదు, లోపల ఏమి ఉండవు. మొత్తం బయట అయితే హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. 100-200 షాప్స్, మొత్తం షాపింగ్, హ్యాండ్ బ్యాగ్స్, డిఫరెంట్ పర్సెస్. ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, కోనార్క్ వచ్చాం ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఎక్స్ప్లోర్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అని. అది ఒక దగ్గర కూర్చుండిపోయింది చాలాసేపు. నేనే లే అంటే లేచింది. దేవిక హాయ్ చెప్పు అంటే. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కొంచెం ఖాళీ ఉంది. అండ్ తర్వాత అక్కడ కోనార్క్ ఇరిగిపోయాయి అనమాట ఆ రాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టారు. సో లోపల అయితే బ్యాక్ సైడ్ రెనోవేషన్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ పెట్టారనమాట. సో కొంచెం రెనోవేషన్ చేసిన తర్వాత అలో చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నాకు కూడా తెలీదు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. మాది వైజాగ్ అయినా సరే కోనార్క్ ఫస్ట్ టైం వెళ్ళాను. పక్కనే ఉంటుంది, 5 అవర్స్ జర్నీ. కానీ వెళ్ళడానికి కూడా మనకి టైం ఉండాలి, అలా అని కాదు, మనకి ప్రాప్తం ఉండాలన్నమాట.
వెళ్ళడానికి కూడా. అండ్ ఆల్రెడీ మకర సంక్రాంతి తర్వాత ఇక్కడ మేము భువనేశ్వర్ నుంచి పూరికి ట్రైన్లో వచ్చాం కదా. నార్త్ సైడ్ నుంచి చాలా అంటే చాలా కమ్యూనిటీస్ పెద్ద పెద్ద జెండాలు పట్టుకుని వస్తున్నాయండి. వాళ్ళంతా ఇక్కడ మకర సంక్రాంతి రోజు పూరిలోని కోనార్క్లోని ఏవో వంటలు చేసి వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్సెస్ అవి వేస్తారంట. మేము మాకు వచ్చి రాని హిందీలో అడిగాం అనమాట. మీరు అందరూ ఎందుకు వస్తున్నారంటే దగ్గర దగ్గర 5,000 నుంచి 10,000 మంది వస్తారంట. మేము వచ్చేటప్పుడైతే మా జనరల్ ఎక్కాం కదా, భువనేశ్వర్ నుంచి పూరికి 2 అవర్సే కదా అని చెప్పి జనరల్ ఎక్కాం అనమాట. అక్కడక్కడే 2000 దిగారండి ఆ ట్రైన్లోంచి. వాళ్ళు ఆగ్రా నుంచి వస్తున్నారంట. ఆ జనరల్లోనే కూర్చుని ఆగ్రా నుంచి వస్తున్నారంట. అప్పటికి 2 డేస్ ఎంతో అలాగే ఉన్నారంట, కూర్చుని ట్రావెల్ చేస్తున్నారంట. అస్సలు ఖాళీ లేదు. సో అంటే అది మధ్యలో ఫోన్ వచ్చింది. సో ఇదన్నమాట. సో రౌండ్గా తిరగడానికి మాకు ఒక 1/2 అవర్ టైం పట్టింది టెంపుల్ చుట్టూ. కానీ టెంపుల్ మటుకు చాలా బాగుందండి. వర్షం పడేటప్పుడు ఈ టెంపుల్ చూడాలని అనిపిస్తుంది నాకు. వర్షం పడినప్పుడు ఎంత బాగుంటుందో. వర్షం సినిమాలో నాకు టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ గుర్తొచ్చింది. పెద్ద పెద్ద ఇట్లా బీమ్స్ అవన్నీ చూడగానే. బట్ అది డిఫరెంట్ కదా, అది వరంగల్ ఉంది, ఇది కోనార్క్లో ఉంది. బట్ ఏంటికంటే కొంచెం అంటే అది అలా అనిపించింది అనమాట. వర్షం పడేటప్పుడు ఈ టెంపుల్ చూస్తే ఎలా ఉంటుంది అనేది అనిపించింది. నిజంగా చెప్పాలి అంటే ఆర్ట్ అండ్ ఆ శిల్పి ఎవరో తెలియదు కానీ చాలా గ్రేట్ అండి. ఇక్కడ మేము కెమెరాని టెస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇలా వస్తుంది అలా వస్తుంది అని. అది అటు వెళ్ళే అంటే ఇటే ఉంది. సో అటు వెళ్ళమ్మా. సో ఈ కార్నర్ కాదు కానీ ఎంత టైం పాస్ చేసామంటే అంత టైం పాస్ చేసాం అనమాట. సారీ, చెప్పాలి అంటే యాక్చువల్గా మన వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్ళాము. భువనేశ్వర్ నుంచి పూరి ట్రైన్లో వెళ్ళాము. పూరిలో 1 డే ఉన్నాము. 1 నైట్ స్టే చేసి మార్నింగ్ లెగ్సి పూరి నుంచి మేము కోనార్కి బస్సు ఎక్కామన్నమాట. కొంచెము బస్సు అక్కడ మనకి ఆర్టీసీ బస్సెస్ ఎలా ఉంటాయి అంటే స్కూల్ బస్సులాగా ఉంటాయి అన్నమాట. సో బస్సు ఎక్కాము. సో బస్సు టికెట్ 50 రూపీస్, 100 లోపే ఉంది నాకు తెలిసి. సో 50 60 ఉంది. సో తర్వాత మేమైతే చెప్పకండి ఎంత టైంపాస్ చేసామో. అక్కడ నుంచి మళ్ళీ మేము ఏం చేసామంటే కోనార్క్ నుంచి భువనేశ్వర్కి బస్ ఎక్కేసామండి. ఎంతసేపు జర్నీ తెలుసా, 1:30కి ఎక్కాము, 4 o'clock దిగామండి. 4 o'clock దిగాము, 1:30కి ఎక్కాము, 4 o'clock దిగాము భువనేశ్వర్లోని. ఫుడ్ ఏం తినలేదు. అక్కడ జీడిపప్పు 500 అంట. సో మేము అయితే కొంచెం జీడిపప్పు కొన్నాము. వాడు 50 రూపీస్ ఇవ్వాలంటే 50 రూపీస్ జీడిపప్పు పెట్టుకొని కావాలి తినేసాము. ఇది భువనేశ్వర్ అండి. చూడండి, ట్రీస్కి మోదీ వచ్చారంట. సో ట్రీస్ దగ్గర నుంచి మొత్తం లైటింగ్స్ పెట్టారు భువనేశ్వర్. నిజంగా భువనేశ్వర్ సిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. ఒక హైదరాబాద్ చూసినట్టే ఉంది నాకు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కదా, నాకు కంపేర్ చేస్తే హైదరాబాద్ అంత డెవలప్మెంట్ ఉంది భువనేశ్వర్ సిటీలో. మొత్తం భువనేశ్వర్ సిటీ ఇది అంతా హైవే కాదు కానీ ఒక ఏదో రోడ్, మెయిన్ రోడ్, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఇదండి మా కోనార్క్ భువనేశ్వర్ ట్రిప్. సబ్స్క్రైబ్.